దేశంలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ అండ్ సీఎన్జీ ధరలు నిరంతరం పెరుగుతుండడం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలు తమ అనవసర ఖర్చులను తక్షణమే తగ్గించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఆర్థిక సేవల విభాగం జారీ చేసిన ఈ కొత్త ఉత్తర్వులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి దిగ్గజ ప్రభుత్వ ఆర్థిక సంస్థలన్నింటికీ వర్తిస్తాయి. చైర్మన్, ఎండీ, సీఈఓలతో పాటు ఇతర ఉన్నతాధికారుల విదేశీ ప్రయాణాలను గరిష్టంగా తగ్గించాలి. నిర్దేశించిన పరిమితులకు లోబడి మాత్రమే ప్రయాణాలు చేయాలి. సాధ్యమైనంత వరకు అంతర్జాతీయ కార్యక్రమాలకు వర్చువల్గానే అటెండ్ అవ్వాలి. ఫిజికల్గా హాజరు ఖచ్చితంగా అవసరమైతే తప్ప అన్ని రకాల అంతర్గత సమావేశాలు, ప్రాజెక్టు సమీక్షలు, సూచనలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే చేయాలి. అన్ని ప్రభుత్వ ఆర్థిక సంస్థల ప్రధాన కార్యాలయాలు, బ్రాంచెస్లో ప్రస్తుతం అద్దెకు తీసుకున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో వీలైనంత త్వరగా విద్యుత్ వాహనాలను వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ దిగ్బంధనం కారణంగా అత్యధికంగా చమురు దిగుమతులపై ఆధారపడ్డ ఇండియాపై ఈ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. పెరుగుతున్న ముడి చమురు ధరలు దేశ విదేశీ మారక నిల్వలను దెబ్బతీస్తున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి గతంలో కోవిడ్-19 మహమ్మారి టైంలో తీసుకున్నటువంటి కఠిన చర్యలను జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మళ్లీ అమలు చేయాలని కోరారు. ఇందులో భాగంగా అధికారులు, సిబ్బంది వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ సమావేశాలను తిరిగి స్టార్ట్ చేయాలి అని పిలుపునిచ్చారు. మెట్రో సౌకర్యం ఉన్న నగరాల్లో నివసించే ప్రజలు ప్రైవేటు వాహనాలను పక్కన పెట్టి మెట్రో, బస్సులు వంటి ప్రజా రవాణాను ఉపయోగించాలని మోదీ పిలుపునిచ్చారు. అలాగే కనీసం 1 సంవత్సరం పాటు విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి అని కోరారు. దేశ విదేశీ మారక నిల్వలను పరిరక్షించేందుకు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలన్నారు. భారతదేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని. ఈ క్లిష్ట సమయంలో ఇంధన వినియోగాన్ని పరిమితం చేయడం ద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడుకోవచ్చని, దీనికి ప్రతి పౌరుడు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నిర్లక్ష్యం వహించకుండా ఈ వ్యయ నియంత్రణ చర్యలకు తూచా తప్పకుండా అమలు చేయాలని ఉన్నతాధికారులను తాజా ఉత్తర్వుల ద్వారా ఆదేశించారు.